నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. ఓవైపు దేశం పురోగతి సాధిస్తుంటే మరోవైపు వీడీసీల పనితీరు అటవీ రాజ్యాన్ని తలపిస్తోంది. గ్రామాల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతో రాచరిక పాలన కొనసాగిస్తున్నారు. పెదరాయిళ్లు తీర్పులిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అక్కడ వీరు చెప్పిందే చట్టం, వీరు చేసిందే న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. తమకు ఎదురు తిరిగిన వారిపై బహిష్కరణ పేరుతో వేటు వేస్తున్నారు. తామే మోనార్క్లమంతు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నందిపేట మండలం షాపూర్ గ్రామంలో ఓ కరెంట్ మీటర్ ఇష్యూ 80 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసేదాకొచ్చింది. షాపూర్ గ్రామానికి చెందిన ముప్పేట గంగాధర్ అనే వ్యక్తికి చెందిన కరెంట్ మీటర్ 2 ఏళ్ల క్రితం ఓ మహిళ అవసరం రీత్యా వాడుకున్నారు. గంగాధర్ దుబాయ్ నుంచి తిరిగొచ్చి మీటర్ అడిగితే గ్రామ అభివృద్ధి చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. న్యాయపరమైన డిమాండ్ కోసం గంగాధర్ గ్రామ అభివృద్ధి కమిటీ నిలదీస్తే అతని కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. గంగాధర్ కులస్తులు అతనికి సపోర్టుగా నిలిచారని, వారి సామాజిక వర్గానికి చెందిన 80 కుటుంబాలను గ్రామంలో సామాజిక బహిష్కరణ చేశారు. వారికి గ్రామంలో ఎవరూ సహకరించొద్దు, కిరాణా కొట్టులో సరుకులు ఇవ్వద్దు, పాలు పొయ్యొద్దు, ఆటోలో ఎక్కించుకోవద్దు, కనీసం మంచినీరు కూడా వారికి ఇవ్వకుండా గ్రామంలో చాటింపు చేశారు. ఇలా దుర్మార్గమైన రీతిలో వ్యవహరిస్తున్నాయి గ్రామ అభివృద్ధి కమిటీలు. ఇదిలా ఉండగా అదే నియోజకవర్గానికి చెందిన నందిపేట మండలం వెల్మల్ గ్రామం రెండుగా చీలిపోయింది. ఇక్కడ 2 సామాజిక వర్గాల ప్రజలు నిత్యం ఏదో ఒక విషయంలో విభేదాలు పెంచుకుంటూ ప్రేమ ఆప్యాయతలు లేకుండా గొడవలు, శత్రుత్వం పెంచుకుంటున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీలోని క్యాషియర్ పోస్టు కోసం 2 వర్గాలు కొట్లాడుకున్నాయి. ఓ వర్గానికి చెందిన కుటుంబాలు 400ఉంటాయి. మిగతా కులాలకు చెందిన కుటుంబాలు 1300 వరకుంటాయి. ఇందులో నుంచి మున్నూరు కాపు వర్గానికి చెందిన 8 మంది కుల పెద్దలుంటారు. మిగతా కులాల వర్గానికి చెందిన వారు 10 మంది కుల పెద్దలను ఎన్నుకొని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులుగా ఏర్పడతారు. అయితే 2 కులాల పెద్ద మనుషులలో ఇద్దరు విలేజ్ క్యాషియర్గా మున్నూరు కాపు వర్గం నుంచి ఒకరు, ఇతర వర్గానికి చెందిన మరొకరిని ఎన్నుకొని ఇద్దరిని నియమిస్తారు. అయితే ఇతర కులాల వారికి క్యాషియర్ పోస్ట్ ఇవ్వడానికి మున్నూరు కాపులు ఒప్పుకోకపోవడంతో గొడవ తలెత్తింది. చివరకు గ్రామం 2గా చీలిపోయి ఎవరికి వారే వైన్స్, చికెన్, మటన్, కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు స్వయాన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇలాకా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో వీడీసీలు నియంతలా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో కొందరు రాత్రి వేళల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండటంతో పొలాలకు వెళ్లే వారికి ప్రమాదాలు జరిగే అవకాశముందని ప్రశ్నించినందుకు వీడీసీ సుమారు 300 ముదిరాజు కుటుంబాలను బహిష్కరించారు. 15 రోజులుగా ముదిరాజు కులస్తులకు కిరాణా సరుకులను ఇవ్వకపోగా మంచి చెడులకు వేరే కులస్తులను రానియకుండా ఆంక్షలు విధించారు. గ్రామంలో సుమారు 6000 జనాభా ఉండగా వారిలో సుమారు 300 ముదిరాజ్ కుటుంబాలున్నాయి. గ్రామంలోని కప్పల వాగు నుంచి సంగెం కిషన్ ఇసుకను అక్రమంగా జేసీబీతో తవ్వించి ట్రిప్పర్లు, ట్రాక్టర్లతో లోడింగ్ చేసుకుని అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రుళ్లు పెద్ద పెద్ద వెహికల్స్ ఇసుకతో నడవడం వల్ల నిద్ర పట్టడం లేదని, పొలాలు, తోటల్లో కరెంట్ మోటార్ల దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇసుక తరలిస్తున్న వాహనాలు తమపైకి వస్తూ ఉండడంతో ముదిరాజులు వాహనాలను ఆపారు. దీంతో రెచ్చిపోయిన వీడీసీలు వారిపై కక్షగట్టారు. వారి కుటుంబాలను బహిష్కరించారు. అప్పటి నుంచి గ్రామంలోని హోటళ్లో చాయ్ మొదలుకొని నిత్యావసర సరుకులు, మటన్, చికెన్ ఏదీ అమ్మడం లేదు. ఇంతటితో ఆగకుండా ఈ విష బీజాలు పిల్లలపై సైతం రుద్దుతున్నారు. స్కూళ్లలో ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఒక్క షాపూర్, వెల్మల్, రామన్నపేటలోనే కాదు, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో వీడీసీల ఆగడాలు అంతా ఇంతా కాదు. వీరిని ఎవ్వరు ఎదిరించినా ఇదే గతి పడుతుంది. చిన్న తప్పు జరిగినా లక్షల్లో జరిమానాలు విధిస్తారు. గ్రామ సర్పంచ్ ఉన్నా అజమాయిషీ మొత్తం వీడీసీలదే. వీడీసీల తీరుతో గ్రామాల్లో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లినా, కోర్టు మెట్లెక్కినా లాభం లేకుండా పోతోంది. అలా వెళ్లినా కూడా మళ్లీ వారికి గ్రామ బహిష్కరణ తప్పదు. ఈ గ్రామ అభివృద్ధి కమిటీలు 1970లో ఏర్పడ్డాయి. వీటి ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించుకోవడం, నాలాలు కట్టించడం, రోడ్డు వేయించుకోవడం, వీధి దీపాలను పెట్టించడం, ఇలా గ్రామంలో అభివృద్ధి పనులు
చేపట్టేందుకు మంచి లక్ష్యంతో ఏర్పడ్డాయి వీడీసీలు. గ్రామంలో ప్రతి ఇంటికి కొంత డబ్బు కలెక్ట్ చేసి వాటితో గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించేవారు. ఇది రాను రాను వీడీసీలంటే గ్రామాల్లో ఒక ప్రత్యేక పాలనగా మారిపోయింది. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లొద్దు, న్యాయస్థానాలను ఆశ్రయించొద్దు, ఇలా అనేక ఆంక్షలు పెట్టి వారిదే పెత్తనంగా మారిపోయింది. వీడీసీలు తీర్పిస్తే ఖచ్చితంగా పాటించాల్సిందే. గ్రామాల్లో ప్రజలకు వీడీసీలు ఓ అరాచక అధికార కేంద్రాలుగా మారిపోయాయి. ఈ వీడీసీలను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.